నమస్కారం. సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశాఖ మారిటైమ్ గేట్వేగా నిలుస్తుందన్న సీఎం. రాష్ట్రాభివృద్ధికి నౌకాదళం సహకరించాలని విన్నపం. మేలో అన్నదాత సుఖీభవ నిధుల విడుదల. మత్స్యకారులకు 20,000 అందిస్తామన్న మంత్రి నిమ్మల. బతికున్న వ్యక్తి చనిపోయినట్లు చూపి భూమి కాజేసే కుట్ర. ఆదోని సబ్ రిజిస్ట్రార్ సహా సిబ్బందిపై కేసు నమోదు. విజయవాడ వేదికగా నేడు హైందవ శంఖారావం. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి సాధనే లక్ష్యమన్న విహెచ్పి. దేశంలో ఎలాంటి అసాధారణ పరిస్థితులు లేవన్న కేంద్రం. చైనాలో వైరస్ వార్తలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడి.